మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి గోలేటి విభాగంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సెక్యూరిటీ గార్డ్ కేశబోయిన కుమారస్వామి మృతిపై కుటుంబ సభ్యులు తోటి కార్మికులు తీవ్ర ఆరోపణలు చేశారు. పై అధికారి వేధింపుల కారణంగా ఆయన మనోవేదానికి గురై గుండెపోటుతో మృతి చెందారని ఆరోపించారు. ఇటీవల జరిగిన దొంగతనం యత్నాన్ని కుమారస్వామి అడ్డుకున్నప్పటికీ పై అధికారి ఏఎస్ఓ దాసరి శ్రీధర్ ఆయనను 2 రోజులుగా పాటు విధులకు హాజరు కాకుండా నిలిపివేశారని తెలిపారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ప్రాణాలు కోల్పోయారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మృతుడి కుటుంబానికి తక్షణమే నష్టపరిహారం అందించి భార్యకు ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. 22 తారీఖు రోజున నైట్ షిఫ్ట్లో కుమారస్వామి డ్యూటీకి వచ్చిన తర్వాత 3:15కు దొంగలు వచ్చిన తర్వాత దొంగ అని వచ్చిన తర్వాత శ్రీనివాస్ గౌడ్, బద్దపల్లి రమేష్ అన్న ఎవరు వచ్చారని వచ్చిన తర్వాత దొంగలు అన్న తర్వాత ఆ దొంగలను గెదివిన తర్వాత పారిపోయిండు. కానీ కుమారస్వామి అన్నని ఒక 2 రోజులు డ్యూటీ ఆపిండు. అదే మనస్తాపంతో గురి ఈరోజు గుండెపోటుకి చనిపోయిండు. వాళ్ళ కుటుంబానికి అన్న ఏదైతే ఉద్యోగం చేస్తున్నాడో ప్రైవేటు, వాళ్ళ భార్య కూడా మన ఏరియా హాస్పిటల్లో కానీ లేకుంటే మన సింగరేణి ఏరియాలో ఎక్కడైనా కంపల్సరీ మా సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీధర్ సార్ ఉద్యోగం ఇవ్వాలి, వారి కుటుంబానికి నష్టపరిహారం కూడా ఇవ్వాలి. ఇలాంటి చర్యలు ఏ సెక్యూరిటీ గార్డు మీద కూడా శ్రీధర్ సార్ మీరు ఖబర్దార్, ఇంకోసారి ఇలాంటి పిచ్చిగా పన్నా అని ఎవరో ఎంటీఎఫ్ఓలు ఫోటోలు పెడితే మరి 10 రోజులు ఆపడం కరెక్ట్ కాదు. నీకు కూడా ఒక కుటుంబం ఉన్నది, నీకు భార్య పిల్లలు ఉంటే ఈ ఆవేదన ఈరోజు ఆ భార్య ఎంత ఆవేదన పడుతుందో, నీకు భార్య ఉండేది ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత నువ్వు ఒక ఫలానా వ్యక్తిని ఆపి ఇలా చనిపోయిండు కదా నీ వల్ల అని నిన్ను దేనితోని కొడితే బాగుంటుందో మీ భార్య నిర్ణయించుతుంది. ఇలాంటి నుంచి తప్పుడు విధానాలు చేయకుండా ఈ కుటుంబాన్ని మీరు ఆదుకోవాలని మేము సిఐటిస్గా నేను కోరుకుంటున్నాను. గోలేట్ ఏరియాలో సెక్యూరిటీ గార్డ్గా డ్యూటీ చేస్తున్నాము. నేను మా అన్నయ్య నైట్ డ్యూటీలో పలానా దొంగలు వచ్చిళ్ళు అనేసి దాన్ని సింగరేణి సంస్థలో ఉన్న సామాను కాపాడదామనేది దొంగ అరవంగానే 2 గార్డ్స్ వచ్చేసి దాన్ని దొంగతనము కాకుండా చూసుకున్నారు. అలా చూసినందుకు వాళ్ళ 3 ప్లస్ ఇంకో 2 ఖైరుగుడ వాళ్ళు ఎంటీఎఫ్ చేస్తారు. వాళ్ళిద్దరిని కూడా వచ్చి మొత్తం సెర్చ్ చేయంగానే ఏ సామాను పోలేదు. సామాను పోయినందుకు డ్యూటీ ఆపిండా, సామాను పోనందుకు డ్యూటీ ఆపిండా, ఎందుకు ఆపుతాను? మరి ఇలాంటి టార్చర్లు ఇంకెంతమంది సెక్యూరిటీ గార్డ్స్ అనుభవించాలి? మరి ఇంకెన్ని కుటుంబాలు ఇలా నాశనం కావాలి? అలాంటి ఆఫీసర్ల మీద తగు చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. తగిన న్యాయం జరగాలి. మా అన్న లేనందుకు మా కుటుంబ సభ్యుల్లో మా వదినకు జాబ్ ఇవ్వాల్సిందిగా దయచేసి మేము కోరుకుంటున్నాం. ఈ విధంగా